రాజ్యసభ సీట్ల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి 3 సీట్లకు గాను 2 సీట్లు అయితే ఇక్కడ తెలంగాణ స్థానిక నాయకత్వానికి ఇవ్వడం జరిగింది. ఏఐసీసీ అగ్రనేత అయినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే అయితే ఈరోజు 2 పేర్లను సూచించడం జరిగింది. దానికి సంబంధించి కేసీ వేణుగోపాల్ ప్రకటన కూడా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకురాలుగా ఉన్నటువంటి రేణుకా చౌదరితో పాటు అదేవిధంగా సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడుగా డీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మందాడి అనిల్ కుమార్ పేరును కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మందాడి అనిల్ కుమార్ అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి సమరాలు జరుపుకుంటా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈరోజు యువ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ సీటు కేటాయించడం పట్ల మీ యొక్క అంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల సందర్భంగా చాలా స్పష్టంగా యాదవ్లను తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే టీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ పదవులు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట నిలుపుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా స్పష్టం. దానిలో భాగంగా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ ఇచ్చుడంటే తెలంగాణ రాష్ట్రంలో యాదవ్లంతా గౌరవించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఇంకా యాదవ్లకు టికెట్లు ఇస్తానని, అదేవిధంగా కౌన్సిల్కి కూడా టికెట్లు ఇస్తానని చెప్పడం జరిగింది. అదే కాకుండా నామినేటెడ్ చైర్మన్లు కావచ్చు, గతంలో కూడా 4 టికెట్లు ఇచ్చి అదేవిధంగా 3 జిల్లా అధ్యక్షులు చేసింది, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ మెనీ చేసింది. అదేవిధంగా యాదవ్లను చాలా గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి భవిష్యత్తులో కూడా అందరు యాదవ్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలవాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 12 పార్లమెంటు గెలిచే దానిలో కూడా యాదవ్లు కీలక పాత్ర పోషిస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని యాదవ్లను ఆదరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. యాదవ్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు పిన్న వయసులోనే అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ ఇచ్చారంటేనే అదొక రికార్డుగా తెలంగాణ రాష్ట్రం ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో యాదవ్ క్యాస్ట్ అంతా కూడా 18% పాపులేషన్ ఉంది కాబట్టి ఈ వర్గాలు ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో యాదవ్లంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడ్డారు. కాబట్టి అది గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రులంతా కూడా కాంగ్రెస్ పార్టీ సైడ్ యాదవ్లు నిలబడ్డారు. కాబట్టి యాదవ్లకు రాజ్యసభ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గ్రహించి ఈరోజు యాదవ్లు రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ యాదవ్లకు రాజ్యసభ ఇచ్చింది. అదేవిధంగా కౌన్సిల్ సీట్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 6 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 4 అసెంబ్లీ స్థానాలు ఇచ్చినప్పుడు కూడా యాదవ్లంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎందుకు నిలబడారంటే ఎలక్షన్ల సందర్భంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యాదవ్లకు సీట్లు ఇవ్వలేకపోతా ఉన్నాం. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినట్లయితే టీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పడంతో యాదవ్లంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడరు. దానిలో భాగంగా మొదటగా ఈరోజు రాజ్యసభ ఇచ్చాడంటే యాదవ్లను గౌరవించడానికి మేము భావిస్తాం. రైట్, రాజ్యసభ సీట్ అనేది చాలా పెద్దల సభ. అంటే మనం చూసినట్టయితే ఈరోజు సోనియా గాంధీ కూడా రాజ్యసభ సీట్కే వెళ్లేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అతి చిన్న వయసులో అనిల్ కుమార్ యాదవ్కు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు సీట్ల కేటాయింపు సమయంలోనే హామీ ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పోస్టులు కానీ అత్యంతకు మించిన పోస్టులు కూడా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఇలా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద యువతను కాపాడుకునే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అదేవిధంగా సీనియర్స్ కూడా కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి మొన్న జరిగిన కౌన్సిల్లో కూడా యువకుడైనటువంటి బల్మూరి వెంకట గారికి ఇచ్చారు. అదేవిధంగా పార్టీలో అనుభవం ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు. ఈ రోజు కూడా యువకుడైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. సీనియర్ నాయకురాలైనటువంటి రేణుకా చౌదరి గారి రాజ్యసభ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ యువకులను అదేవిధంగా పార్టీలో అనుభవం ఉన్న వ్యక్తులను కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. సమపాలలో యువతను అదేవిధంగా పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉన్న నాయకులందరూ కూడా ముందుకు తీసుకో ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా చాలా యువకుడు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ పోస్ట్ ఇచ్చినా కూడా యువకులు సముచిత గౌరవిస్తుంది. కాబట్టి యువతంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా సోషల్ జస్టిస్ ఉండే విధంగా ఏ పదవి నియమించినా కూడా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు మైనార్టీలు ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది.